ఇక కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి ఎమ్మెల్సీ సహా 14 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కూటమి కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఎట్టకేలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. టీడీపీ వశమైంది. ప్రధానంగా సెల్వరాజు వన్యకుల క్షత్రియుల సంఘం కుప్పం నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. వారికి టీడీపీ కేటాయించింది. ఆ వర్గానికి చెందినటువంటి సెల్వరాజుని కుప్పం మున్సిపల్ చైర్మన్ బరిలో దింపే ఎన్నికలను గెలుపొందించింది. ప్రధానంగా ఇవాళ ఓటింగ్ ప్రక్రియలో దాదాపు 25 మంది కౌన్సిలర్లకు గాను ఒక అభ్యర్థి రాజీనామా చేశారు. సుధీర్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవికి రెండుకి రాజీనామా చేశారు. అలాగే 14వ వార్డు 15వ వార్డు చెందిన కౌన్సిలర్లు ఇద్దరు డుమ్మా కొట్టారు. ఈ ఓటింగ్ ప్రక్రియకి రాకుండా గైర్హాజరయ్యారు. దాంతో 14 మంది టీడీపీకి సపోర్ట్ చేయగా మిగిలిన 8 మంది వైసీపీకి అభ్యర్థులుగా ఉండడంతో ఎన్నిక టీడీపీకి ఖాయమైంది. దాదాపు మోస్ట్లీ టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్టుగా జేసీ జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. ఆ నేపథ్యంలో కుప్పం ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసిందని చెప్పి భావించవచ్చు. ఇప్పుడు కుప్పం పరిస్థితి అంటే కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవడంతో అక్కడ పరిస్థితి హడావుడి కోలాహలంగా మారింది. అయితే టీడీపీ గెలవడం, వైసీపీ చేజార్చుకోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర అసహనానికి గురి చేస్తూ అంటే వైసీపీలో అభ్యర్థులు గెలిచి కూడా టీడీపీకి సపోర్ట్ చేశారనే భావన అక్కడ సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేము టీడీపీకి సపోర్ట్ చేశామని చెప్పేసి వైసీపీ సభ్యులు సైతం కొంతమంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అయితే ఇక కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి వశమైందని చెప్పి స్పష్టంగా తెలిసింది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.